సో 'అతడు' కూడా సార్ అది చాలా బావుంటుంది. సార్ నిజంగా గార్డెన్ గుద్దేది రియల్ గార్డెనా? కాదు కదా! I won't tell. 'ఖుషి' ఫిలిం, 'ధోని', 'ఆర్య', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇలాంటి సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఎన్నో చేశారు. I come into the field, I feel that this was a field which was handled by legends. ఎవ్రీ డే, ఎవ్రీ ఫిలిం ప్రతిదీ కూడా న్యూ టాస్కే. రియలీ ఎవ్రీడే అడ్వెంచరస్. మీ ముందు ఏం ఉండిపోతుందో తెలియదు. ఆ మార్నింగ్ వచ్చి మనం ఆ లొకేషన్లో దిగినప్పుడు వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. ట్రైన్ వెళ్తూ ఉంటుంది కానీ ట్రైన్లో లోపల షాట్ చూపిస్తారు. ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే విండోస్ దగ్గర నుండి షార్ట్స్ చూపిస్తూ ఉంటారు. బయట వచ్చేసేటప్పటికి ఆ గ్రీనరీ అండ్ ఆ లొకేషన్ అంతా కూడా అవుతుంది. సార్ ఇది ఎలా సార్? అది ఏమైనా చీటింగ్ షాట్? జస్ట్ గివ్ అ ఫీల్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ బట్ యాక్చువల్లీ విల్ బి స్టాప్ ద ట్రైన్ అండ్ టేకింగ్ ద షార్ట్స్. సో 'అతడు' కూడా సార్ అది చాలా బాగుంటుంది. సార్ నిజంగా గార్డెన్ గుద్దేది రియల్ గార్డెనా? కాదు కదా! ఐ వోంట్ టెల్. అండ్ ఇంకొక సీన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే లైక్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని ఇక్కడ హీరోయిన్ చూస్తారు, అటు సైడ్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి హీరో గారు చూస్తూ ఉంటారు. సార్ ఆ షార్ట్ ఎలా సార్? అది డోర్ కర్టన్స్ గాలికి ఎగురుతూ ఉంటుంది. My favorite scene in the film, that one. Because that film slowly will transform into, they both reveal their love, which is a lead to a song, but beautifully performed, choreographed scene, that one. I love it. అండ్ ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు అంటే మీరు ఎలా ఫాలో అయ్యి ఉంటారు అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. యాజ్ అ డిఓపి ఎలా చేస్తుంటారు అని. కంప్లీట్గా సాంగ్ ఉంటుంది, పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా సాంగ్. అది కంప్లీట్గా లోపల ఇంట్లోపలే అది అలాగా హౌస్ లోపలే టర్న్ అవుతూ సాంగ్ అంతా ఉంటుందన్నమాట. అది ఎలా సార్? అది ఎలా ఫాలో అవ్వడం? అంటే అప్పుడు స్టాండ్ ఉంటుందా, ఓన్లీ హ్యాండ్తోనే షూట్ చేస్తారా? అప్పుడు ఇంత ఎక్విప్మెంట్స్ అన్నీ రాలేదు. వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ షాట్స్, స్టడీ క్యామ్స్ అదన్నీ ఉంటుంది అప్పుడు. ఓకే. బట్ దట్ హోల్ ఫిలిం ఐ ఫీల్ దట్ tried a lot of things for that film. Small experiments, framing wise, thought wise, chala undi. So it is like, that time Trivikram's second film, that one. Oh. So he was, that film, he came like a fast express. He wanted to achieve what he didn't achieve in the first film. If you see the film, first film will be a very small talky film. This film is a major action drama. It travels a lot. So he is very much adamant about the quality. He doesn't want to leave anything. And every time అతడు గురించి ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. I'm known as అతడు's DOP only because it is basically Trivikram sir's push. సో ఆయనకి హీ ఇప్పుడు షార్ట్ చేసినప్పుడు హీ విల్ లుక్ అట్ మీ అండ్ విల్ సే సంథింగ్, ఐ కాంట్ సీ యువర్ సిగ్నేచర్ అంటారు, నార్మల్గా ఉంది అంటారు. దెన్ వీ విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్, అది నుంచి వేరేదో ఒకటి పుడుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్, టెక్నికలీ ఆల్సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ ట్రైడ్. ఇఫ్ త్రివిక్రమ్ వాజ్ నాట్ దేర్, అంత అడమెంట్గా లేకుండా అదన్నీ జరిగి ఉండదు. వీ షాట్ పీస్ఫుల్లీ, వీ షాట్ ఎక్స్టెన్సివ్లీ, lot of creativity, no compromise at all. Okay. From everyone's side. Takes along chinna small jerk hosta kuda we will go do one more. Whatever the shot, you want to do everything again. Still we did everything. Okay. So sir, అప్పుడున్న కెమెరాస్ టెక్నికల్గా ఇప్పుడున్న కెమెరాస్ అడ్వాన్స్డ్కి డిఫరెన్సెస్ ఏముంది? చాలా ఉంది కదా, because that time it was film. Completely changed into digital came like like a తుఫాన్ లాగా వచ్చింది డిజిటల్. చేంజ్ ఓవర్ ఏమో ఫాస్ట్గా జరిగిపోయింది. అండ్ బట్ see, for a cinematographers, today's technology, digital is another step. So most of the time you can see the result on the set. Set లోనే మీకు తెలిసిపోతుంది వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. ముందులాగా వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఫిల్మ్ ఇస్ బిన్ ప్రింటెడ్, ఏదో ఎగ్జామ్ రాసి రిజల్ట్ వెయిట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు యూ కెన్ సీ దట్. అండ్ వీఆర్ షూటింగ్ నౌ అ లాట్ ఆఫ్ రియల్ లైట్ సిచ్యువేషన్స్, రియల్ అంబియన్స్ విచ్ వీ కెనాట్ షూట్ విత్ ఫిల్మ్. అదన్నీ ఇప్పుడు వీఆర్ డూయింగ్ అ లాట్. సూపర్.
it has expanded, the visual medium expanded a lot. అవును. అవును. కానీ ఆఫ్టర్ ఫిల్మ్ తర్వాత సార్ మా డీఓపీ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది అంటూ ఉంటారు. సో, అలా మీకు ఆ ఫీల్ ఎలా అనిపిస్తది? And that is the day all we are working for kada. అవును. అవును. So every film release and seeing the result, ఒక షాట్ బాగుంది అని చెప్తా కూడా విల్ బి దట్ ద హోల్ ఫుల్ఫిల్మెంట్ అక్కడే వస్తుంది. సూపర్. అండ్ మహేష్ బాబు గారితో ఆల్మోస్ట్ 3-4 ఫిల్మ్స్ 5 చేశారు కదా! ఫిలిమ్స్ 5 ఫిల్మ్స్. అతడు అండ్ అతడు, సీతమ్మ ఒకట్ల సిరిమల్లె చెట్టు, ఆగడు దూకుడు. ఆగడు దూకుడు. యా బాగుంది. ఆగడు సూపర్ సార్. అండ్ సార్ అతడు క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఫైట్ కూడా ఆ చర్చ్ దగ్గర అంతా కూడా. సో అది ఎలా సార్ చేశారు? యాక్చువల్లీ అతడు క్లైమాక్స్ వీఆర్ సీయింగ్ ఫర్ రియల్ లొకేషన్స్. But real locations, particularly if you want a church and you want to really do a action film, అలా ఉన్నప్పుడు naturally you won't get that and people might get hurt also. ఏంటి ఒక గాడ్ ప్లేస్లో వచ్చి ఇలా చేస్తున్నారు అని ఉంటుంది. సో వీ డిసైడెడ్ టు గో ఫర్ అ సెట్. పద్మాలయాలో ఆ సెట్ చేసాం. ఆ సెట్లో ఇప్పుడు చాలామంది చూసిన వాళ్ళకు ఇట్ విల్ బి లైక్ నార్మల్, బట్ ఆ సెట్లో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు వాల్స్లలో విత్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ వాస్ దేర్. అప్పుడు ఆల్రెడీ పిల్లర్స్ లోపల బాంబ్స్ పెట్టడం, గన్ బుల్లెట్స్, గ్రౌండ్ ఫుల్ ఆఫ్ వుడ్ ఉంటుంది. ఫిలిం చేసినప్పుడు టాకీ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఆ వుడ్ కింద అన్ని బాంబ్స్ ఉంటాయి. ఆల్రెడీ వీ డిసైడెడ్ ఏ సీక్వెన్స్కి ఎక్కడ పేలిపోతుంది అన్నీ చేసి. యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ అది అందరికీ ఉన్న కసి అది. అప్పుడు அதுக்கு ముందు వరకు ఫిలిమ్స్లో వెన్ యూ వాంట్ టు షూట్ ఈ వాల్ల బుల్లెట్ పడాలి అంటే అప్పుడు వచ్చి అక్కడ వాల్ మీద ఒక బుల్లెట్ పెడతారు. పెట్టి అప్పుడు ఏదో ఆర్ట్ డిపార్ట్మెంట్లో వచ్చి అప్పుడు ప్రస్తుతానికి ఏదో చేస్తారు. బట్ ఇట్ విల్ ఆల్వేస్ లుక్ వెరీ అగ్లీ, రియల్గా ఉండదు. సో వాట్ వీ డెడ్ ఇస్ సెట్ కంప్లీషన్లో ఫినిషింగ్ అప్పుడే ఆల్రెడీ అదన్నీ లోపల ఇంజెక్ట్ చేసి దెన్ కంప్లీటెడ్ ద సెట్. ఇప్పుడు మనకు తెలుసు ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి, అదొక అవుట్పుట్ వైర్స్ అలా కన్సీల్డ్గా బయటకు ఉంటుంది. ఒక బాంబ్ పేలాలి, ఆ వైర్ కనెక్షన్ ఇస్తా చాలు, స్విచ్ ఆన్ చేస్తా పేలిపోతుంది. సో అలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ ప్రీ ప్లాన్డ్. లైటింగ్ అయినా సరే. అండ్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫస్ట్ టైం వీ యూజ్డ్ 300-400 కెమెరాస్. ద టైమ్ ఫ్రీజ్ షార్ట్స్ 2 షాట్ తీసాం. ఆ 2 షార్ట్స్ టుక్ us 5 days. ఆల్ కెమెరా సెటప్ చేసి అదన్నీ అరేంజ్ చేసి అలైన్ చేసి. అండ్ పీటర్ హెయిన్ వాంటెడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, నాట్ అ రెగ్యులర్ షాట్. సో ఇట్ వాజ్ లైక్ వర్టికల్ సర్కిల్ ఉంటుంది. వర్టికల్ సర్కిల్ మీన్స్ ఎవ్రీ ఫ్రేమ్ మనం చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి? యూ హ్యావ్ టు గో టు ద టాప్. ఆ టాప్ నుంచి అంత ఫ్రేమ్ అప్పుడు వ్యూ ఫైండర్ కింద రాదు. యూ హ్యావ్ టు గో లిటరలీ సీ ద వ్యూ ఫైండర్ ఓన్లీ ఆ కెమెరాస్కి. సో ఆన్ ద కెమెరాస్లో యూ హ్యావ్ టు చెక్ ద ఫ్రేమింగ్ అండ్ ఆల్ ద ఫ్రేమ్స్ షుడ్ లుక్ అలైక్. చాలా పెద్ద టాస్క్. యాంగిల్ ఉంది అదన్నీ వీ హ్యావ్ టు గో. అదికి ల్యాడర్ పెట్టి ల్యాడర్లో అది పైన వెళ్ళి అందులో ఒక క్రేన్ నుంచి మనం పైకి వచ్చి దెన్ వీ హ్యావ్ టు చెక్ ద ఫ్రేమ్. అన్ని ప్రెసిషన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది షాట్. సో యూ హ్యావ్ 300 కెమెరాస్ అండ్ ద 300 కెమెరాస్ యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీ కెమెరా 360 degrees. యా. సో అదన్నీ చెక్ చేసి వీ డిడ్. సో దట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ వేర్ వెరీ న్యూ. అప్పుడు அதுக்கு ముందు జస్ట్ బాయ్స్లో ఒక షాట్ చేశారు. బాయ్స్ తర్వాత దీంట్లో వచ్చింది. ఓకే. అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ టాక్డ్ అబౌట్ దట్. అండ్ ద హోల్ క్లైమాక్స్ ఐ విల్ టెల్ యూ, ఇట్ వాస్ షార్ట్ ఫర్ 26 days that time. Within a month of 30 days, 3 days were holidays. All the other days we shot. And almost everyone, Peter got hurt sometimes. అందరూ సెట్లో 1 month పని అయినప్పుడు అందరికీ మహేష్ గారికి 2-3 ఒకసారి ఫీవర్ వచ్చింది. సో త్రివిక్రమ్కి ఒకసారి. సో ఇట్ ఆల్ వెంట్. ఇట్స్ అ కంటిన్యూస్ షూట్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు షూట్ అక్కడ. సో టీడియస్గా జరిగిన షూట్. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ ఎంజాయ్డ్ ఈస్ వీ బీన్ ట్రయింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. అప్పుడే అంద పర్టికులర్ ఇదిలో వీ యూస్డ్ మోషన్ కంట్రోల్ కెమెరా విచ్ వాజ్ నాట్ అవైలబుల్ అట్ దట్ టైమ్. ప్రసాద్లో ఒకే ఒక కెమెరా ఉంటుంది. దట్ కెమెరా ఓన్లీ యూ కెన్
యూజ్ ఇట్ ఫర్ కెమెరా ప్యానింగ్ ఒకటి మోషన్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయిపోతుంది. సో అలాంటి పెట్టుకుని అందులో వి డిడ్ లేయర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ రన్ అవ్వాలి, వుడ్ అదన్నీ పగిలిపోతుంది అక్కడ, కంప్లీట్ బ్లాస్ట్ అనమాట. సో ఇదల్లా టేకన్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. అప్పుడు కెమెరా కూడా ప్యాన్ అవ్వాలి కదా, ప్యాన్ అవ్వకుండా ఎవరైనా తీస్తారు లేయర్స్, బట్ ప్యాన్ తో పాటు చేయాలి. సో అప్పుడు ఉన్నది ఒకే ఎక్విప్మెంట్, అదే ఎక్విప్మెంట్ దట్ యూస్ టు కమ్ ఫ్రమ్ ప్రసాద్స్, అందులోనే చేయాలి అంద మూమెంట్. సో వీ హ్యాడ్ కన్స్ట్రైన్స్, బట్ ఇన్ ద కన్స్ట్రైన్స్ వీ ట్రై టు బీ యాజ్ క్రియేటివ్ యాజ్ పాసిబుల్ on the climax fighting. So it was a very, lot of things. We tried a 16mm camera for 500 frames. Up to only 16mm film camera we can do high speed. That high speed shot you can't see the visual. Appudu video outputs anni ledu. So what we did is Jimmy Jibla appudu they used to have lens చూడడానికి ఒక కెమెరా పెడతారు, ఫోకస్ చూడటానికి. ఆ జిమ్మి జిబ్ ఆపరేటర్ అది చూసి ఫోకస్ చేస్తారు. సో అలాంటి కెమెరాని కేబుల్లో పెట్టి అది వ్యూ ఫైండర్ లోపల ఇన్సర్ట్ చేస్తా. ఇప్పుడు అంద వ్యూ ఫైండర్ లో రఫ్లీ యూ కెన్ సీ ద ఫ్రేమ్, వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. అంద ఫ్రేమ్ మన కింద మానిటర్ లో తీసుకొచ్చి మూమెంట్ షాట్స్ విత్ 16mm కెమెరా టర్న్ అవుతాయి, అన్నీ ఉంటుంది. సో మేబీ యూ కెన్ సే దట్ క్లైమాక్స్ షూట్ పరంగా చూస్తా ఆల్మోస్ట్ టెక్నికల్లీ లాట్ ఆఫ్ థింగ్స్ బీన్ ట్రైడ్, అండ్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వీ డోంట్ వాంట్, అప్పుడు ఆ టైంలో ఓన్లీ కావాలన్న షార్ట్స్ సీజీకి వెళ్తాయి. సో వీ ఆల్వేస్ యాజ్ అ డిఓపీస్ వీ హ్యాడ్ అ ప్రాబ్లం, సీజీ షాట్కు నార్మల్ షాట్కు ఎప్పుడు తేడా వస్తాయి, కలర్స్ మ్యాచ్ అవ్వదు. సో వీ యూస్ టు ఆల్వేస్ క్రై ఫర్ దోస్ థింగ్స్, ఇది ఎప్పుడు సెట్ అవుతుంది. అప్పుడు అండ్ ద హోల్ క్లైమాక్స్ కేమ్ ఫర్ 25 minutes. సో 25 minutesలో అక్కడక్కడ షార్ట్ ఇస్తా, ద హోల్ థింగ్ విల్ బి ఇన్ని ఎఫర్ట్ చేసి షూట్ చేసి అదన్నీ జంప్ అయిపోతాయి. సో వాట్ వీ డిడ్ ఇస్ ద హోల్ బంచ్, ఎడిటెడ్ బంచ్, వీ టుక్ ఇట్ టు సీజీలోనే కలర్ కరెక్ట్ చేసి అక్కడే ఐ సాట్ విత్ ద సీజీ పర్సన్. వీ డిడ్, ఇప్పుడు డిఐ ఉంది కదా, అండ్ ద డిఐ సిస్టంలో చేసాం. సో నౌ యూ సీ ద క్లైమాక్స్, దట్ ఈస్ అ హోల్ నెగటివ్ బీన్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద సీజీ, వన్ స్ట్రీమ్ లైన్. సో అప్పుడు మేబీ దట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఎక్స్టెన్సివ్ థింగ్ వాజ్ గివెన్. సో ఇప్పటి వరకు మాకు తెలియలేదు. సో అతడులో క్లైమాక్స్లో ఇంత ఇది ఉంది. ఎక్సలెంట్ సార్. సార్ ఇప్పుడు అందరూ ఐఫోన్లో కూడా మూవీస్ షూట్ చేసేస్తున్నారు కెమెరాతో పని లేకుండా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? డే బై డే ఇంప్రూవైజేషన్ జరుగుతూనే ఉంది, క్వాలిటీ ఈస్ బీన్ ఇంప్రూవ్డ్. సో ఐఫోన్లో షూట్ చేసి కొన్ని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద ఫిలిం వెన్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ డిఫరెంట్ చేయొచ్చు. బట్ హోల్ ఫిలిం ఐఫోన్లో తీస్తా యూ కెన్ డూ సమ్ ఇండీ ఫిలిమ్స్, సెపరేట్ ఫిలిమ్స్, బట్ దట్ క్వాలిటీ ఈజ్ నాట్ yet for the projection. YouTube or any small screens, phones, adanni okay, but when it comes to projection you will see the difference. Super. But still it is some creative point where you can't take a regular camera inside, where it is impossible, you can use that. In fact my first digital film, bigger film in Telugu is Gaganam. So Gaganam I did Nagarjuna sir, yes. So that camera first time we used pen camera, and we used small cameras, digital appude red vademo. Adukku mundu Kamal sir the film digital, he was the one who first brought the digital that revolution. So Kamal film, then we did this Gaganam. మధ్యలో ఏదో చిన్న ఫిల్మ్స్ అన్ని జరిగింది, బట్ వన్ బిగ్ ఆర్టిస్ట్ బిలీవింగ్ ఆన్ డిజిటల్ అండ్ కమింగ్, ఆ డెసిషన్ తీసుకోవడం పెద్ద విషయం, అది అప్పుడు జరిగింది. సో దట్ టైమ్ వీ ట్రైడ్ లాట్ ఆఫ్ స్మాల్ కెమెరా. సార్ ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఈ కలర్స్ కానీ విజువల్స్ కానీ అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇట్ బికమ్ మోర్ అండ్ మోర్ ఈజీ నౌ. ఇప్పుడు ఇంకా క్రియేటివ్గా మనం పర్ఫెక్షన్కి రావడానికి చాలా స్కోప్స్ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు వర్క్ కొంచెం ప్రెషర్ తగ్గింది, లాట్ ఆఫ్ డీటెయిల్స్. టుడే ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో పెరిగిపోయింది. యూ కాంట్ జస్ట్ ఒక చిన్న లో క్వాలిటీలో ఎస్కేప్ అవ్వడం కష్టం. సో పీపుల్ ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్, పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఆన్సరబుల్, అదన్నీ కరెక్ట్గా చేయాలి. విత్ డిజిటల్ వీఆర్ రీచింగ్ దట్ పర్ఫెక్షన్. సూపర్. ఆగడు ఇంట్రొడక్షన్ అది చెప్పారు కదా, ఒక్కసారి ఆగడు
Agadu introduction song. Hmm. In my work, whatever I did, I like that song very much. Hmm. Visually, it will be stunning. Prem Rakshit is the choreographer for that. Oh. And ఇక్కడ నుంచి ఒక 6 hours travel to Bellary. Hmm. We wanted to shoot in Bellary Hmm. because rustic location. Hmm. Jintal's factory is there. Hmm. ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ. మీరు అక్కడ వెళ్తా ఒక 1 kilometer ముందు నుంచి యు ఆర్ ఎంటరింగ్ దట్ జోన్ తెలిసిపోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ మెరూన్ రెడ్ Hmm. Hmm. அந்த காப்பர் ஓர் அந்த அயன் ஓரோட டోన్ வந்து ఇట్ విల్ బి ఎవ్రీవేర్. మన సాయిల్ Hmm. అన్నిట్లో ఉంటుంది. ఫస్ట్ వీ డింట్ టేక్ ఇట్ సీరియస్లీ. వీ థాట్ ఇట్ ఈస్ అ రస్టిక్ లుక్. చాలా బాగుంది లుక్ అని అనుకుని అక్కడ వెళ్తూ కార్లోనే నేను ప్రేమ్ రక్షిత్ ఆల్మోస్ట్ స్టోరీ ప్రేమ్ రక్షిత్ వాస్ టెల్లింగ్ discuss ఇది చేస్తున్నాం. ఇది చేయాలి. సో వీ బీన్ నోటింగ్ డౌన్. ఆల్మోస్ట్ సీక్వెన్స్ సెట్ అయిపోయింది. Hmm. సో నాకు వచ్చిన ఐడియాస్, ఆయనకు వచ్చిన ఐడియాస్ అన్నీ కలిపి సాంగ్ ఇలాగే లుక్ ఉంటుంది అని ఒక బేసిక్ ఇది వచ్చింది. దెన్ వీ వెంట్ టు స్టార్ట్ దర్. Hmm. ఇప్పుడు అంత రగ్గినెస్ రావాలి, అంత ఫోర్స్ రావాలి అన్నప్పుడు వీ థాట్ లాట్ ఆఫ్ డస్ట్ క్యాన్ హ్యాపన్. Bah. సో అప్పుడు డస్ట్ వీ యూస్ టు గెట్ దట్ పౌడర్ అండ్ ఆల్ వీ యూస్ టు టేక్ అండ్ గో. Hmm. అక్కడ స్పాట్లో అయన్ ఓర్ ఉంది కాబట్టి వీ బీన్ షూటింగ్. Hmm. ఇన్ఫ్యాక్ట్ మహేష్ గారు తప్ప వేరెవరు ఆ సాంగ్లో లిటరలీ వీ యూస్ టు టేక్ ద డస్ట్ పుట్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ ఆల్. Hmm. Hmm. అండ్ అయన్ ఓర్ ఇస్ సో ఫైన్ పార్టికల్. మీరు షూ వేసి లోపల సాక్స్ వేసి ఉండి వెన్ యూ గో బ్యాక్ ఆఫ్టర్ ద షూ టు ద రూమ్, ఆ షూ నుంచి యూ విల్ గెట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ దట్ అయన్ ఓర్. Oh. మన నోర్ నుంచి, నోస్ నుంచి Oh. రూమ్లో వెళ్ళి వెన్ వీ టేక్ అ బాత్ ఆఫ్టర్ ద షూట్, Hmm. complete iron ore red thing will be going off from us. Copper. But later we came to know that then we shot అదే సాంగ్ లో ఒక ప్లేస్ లో శాండ్ లాగా ఉంది. Hmm. దట్ ఈస్ ద అల్టిమేట్, అన్నిటికీ వేస్ట్ అది. Hmm. వాట్ ఎవర్ అయన్ నుంచి మనం ఏం ఫ్యాక్టరీలో తీసారో అన్ని తీసిన wastage తర్వాత అంతా ఎండ్ వేస్టేజ్, అండ్ ద ఎండ్ వేస్టేజ్ ఆల్సో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పసెస్. బట్ దట్ ఈస్ అ వెరీ ఫైన్ పార్టికల్. ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ లంగ్స్, మనకే తెలీదు, అండ్ ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మహేష్ గారు రియలీ దట్ షూట్ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 8 to 9 days అక్కడ. బట్ ఇన్ ద 8 to 9 days హీ రియలీ కోఆపరేటెడ్ అ లాట్. అన్లెస్ ఆయనకు ఆ ప్యాషన్ లేకపోతే ఆ సాంగ్ అలా రాదు. Agadu introduction. ఆగడు ఇంట్రొడక్షన్ సాంగ్. Oh my సో god. యూ కెన్ సీ ద డస్ట్, ఎనామస్ డస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. Okay. డస్ట్లోనే బాంబ్ అని పెట్టాము అక్కడ. అబ్బా. యూ కుడ్ సీ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ మరి ఎలా సార్ లంగ్స్ కి అది ఎఫెక్ట్ అవ్వదా? అప్పుడు ఉన్న ప్యాషన్ అండ్ ద స్పీడ్లో అవన్నీ తెలియదు. దెన్ లేటర్ వీ కేమ్ టు నో ఇలాంటి వర్క్లో ప్లేస్లో మనం వర్క్ చేసాం, ఇంత రిస్క్ తీసుకున్నాం, అదన్నీ లేటర్గా తెలిసింది. తెలుసు. ఓకే. బాద్షా. రన్నింగ్ అది బంతిపూ సాంగ్ வந்து we ఓ wanted to, బంతిపూల జానకి జానకి. yeah, అప్పటి వరకు వీ వర్ షూటింగ్ ఇన్ స్పెయిన్లో ఒక షూటింగ్ జరుగుతుంది. స్పెయిన్ నుంచి వీఆర్ షిఫ్టింగ్ టు స్విట్జర్లాండ్లో షూట్కి వెళ్తున్నాం. స్పెయిన్ ఆల్మోస్ట్ ఈవినింగ్లో కూల్ గాలి ఉంటుంది తప్ప డే టైంలో వెరీ హార్ష్ సన్లైట్. సో వీ థాట్ అప్ప ఇంత హార్ష్ ఉంది సన్లైట్, బెటర్ ఎంత తొందరగా స్విట్జర్లాండ్ వెళ్ళిపోతా బెటర్ అని అనుకుని స్విట్జర్లాండ్ వెళ్తా అక్కడ -20s -15 దాటి, అండ్ గాలి ఒక్కసారి వస్తా దట్ గాలి విల్ మేక్ ద టెంపరేచర్ అనదర్ 10 degrees డౌన్ వెళ్ళిపోతాయి. అయ్యయ్యో. అంత టెంపరేచర్లో పాపం యాక్చువల్లీ చెప్పాలంటే కాజల్ ఓన్లీ షీ వాజ్ ద వన్ హూ ఇస్ వేరింగ్ ద శారీ. Oh All yes. others, Yes. we will be sitting in the vehicle waiting for the snowfall, that snow storm లాగా ఉంటుంది. కొంచెం కంట్రోల్కి వస్తా వీ విల్ రన్, టేక్ ద షాట్, కమ్ బ్యాక్ అండ్ సిట్ ఇన్ సైడ్. పాపం. బ్లాక్ కాఫీ వీల్ వేడిగా తాగుకుని వీ యూస్ టు బీ ఇన్ సైడ్. ఫింగర్స్ యూస్ టు పెయిన్ లైక్ ఎనీథింగ్. సో అంత స్నోలో ఎన్టీఆర్ గారు అండ్ బోత్ ఆఫ్ దెమ్ డాన్స్ అన్నీ చేయాలి. ఈవెన్ ఇఫ్ యూ సీ నౌ యూ కెన్ సీ వాట్ టెంపరేచర్స్ వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద లుక్ ఓన్లీ యూ కెన్ సీ దట్. ఓ. సో ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆగడులో వెన్ వీఆర్ డూయింగ్ వన్ సాంగ్ ఇన్ లడాక్, అప్పుడు తమనాకు షీ వాజ్ హ్యావింగ్ వెరీ only one layer of dress.
వెరీ ఫ్లోయి, విండ్ మూవ్ అవ్వాలి అన్నీ ఉంది. అవును. బట్ వీఆర్ ఆల్ విత్ ఆల్ స్వెటర్స్, ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్, గ్లౌజెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అంత డిగ్రీస్లో అలా ఉండి చేయడం చాలా కష్టం. తమన్నా షీ మేనేజ్డ్, వెరీ టఫ్ థింగ్ టు మేనేజ్, బట్ దే ఆల్ డిడ్. లాట్ ఆఫ్ ఫిలిమ్స్ తెలుగులో చాలా మంచి సూపర్ హిట్ ఫిలిమ్స్ చేశారు. అండ్ సూపర్ హీరోస్తో చేశారు, సూపర్ స్టార్స్తో చేశారు. అండ్ నాని గారు అండ్ విజయ్ దేవరకొండ గారు అండ్ మళ్ళీ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి, ఇలాంటి వాళ్ళందరితో మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అండ్ సినిమాటోగ్రఫర్ అంటే అంత ఈజీ కాదు. సో వాళ్ళకి మైండ్లో 24 hours స్లీప్ టైంలో కూడా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, కలర్ది ఎట్లా మేనేజ్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ ఉండాలి, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉండాలి, ఇలాగ రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అండ్ అలానే మన అతడు ఫిలిం కూడా రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి సో థియేటర్స్, మీ నియర్ బై థియేటర్స్ని మిస్ చేసుకోకుండా చూడలేని వాళ్ళందరూ కూడా మళ్ళీ రిలీజ్ ఫిలింని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.